ఈ రీతిగా దేవుడు ఈ నెలలో 2వ ఆదివారాన్ని ఈ రీతిగా ఆరాధన విధానంలో జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశం ప్రతి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. దయచేసి మైక్ తీసుకుని చదివినిపించాల్సింది కోరుతా ఉన్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశముల్లోను గోత్రముల్లోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియల్లోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూను కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. చాలు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆయన పుట్టుకను గురించిన సత్యాలని చారిత్రకంగా నిరూపిస్తూ లూకా భక్తుడు ఇక్కడ దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాక్ష్యాన్ని ఈ విధంగా దేవుని నామం పేరట లోకానికి కనుపరచడానికి దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చారిత్రకంగా మనము చూస్తున్నప్పుడు సాధారణంగా ఒక విషయం నమ్మడానికి వేరే విషయంతో కలుపుతూ మనం కొన్ని రుజువులు ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతుల్లో కూడా మరి టైము, ఆ డేటు, ఆ రోజుల్లో జరిగిన సంగతుల్ని సూచిస్తూ కొన్ని సందర్భాలని చెప్పడము జరుగుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి నిరూపించడానికి ఏదో ఒక రుజువైన బలమైన కారణం మరి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం అది జరిగిన గొప్ప అద్భుతమైన కార్యమని చెప్పటానికి సూచనగా బైబిల్ గ్రంథంలో రోమా చక్రవర్తి అయిన కైసర్ అగస్టస్ అనేటువంటి ఆ యొక్క రాజు కాలంలో ఈ యొక్క మరి యేసయ్య జననం జరిగింది అని చెప్పటానికి మరి లూకా ఈ వృత్తాంతాన్ని అంతా రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చదవడానికి ఆసక్తి కలిగించేటువంటి అద్భుతమైన అంశం ఏంటంటే, బైబిల్ కేవలము ఒక కట్టు కథ లేకపోతే కల్పనా కథ అన్నట్టుగా కాకుండా నాటి కాలంలో ఉన్న న్యూస్ పేపర్ని ఆధారం చేసుకుని, మన భాషలో చెప్పాలంటే నాటి కాలంలో న్యూస్ పేపర్ని ఆధారం చేసుకుని మన భాషలో చెప్పాలంటే అంటే నాటి కాలంలో జరుగుతున్నటువంటి చరిత్ర వార్తా విశేషాలతో మిళితం చేస్తూ ఈ యొక్క మరి సువార్తలు రాస్తూ వచ్చారు అపోస్తల కార్యం వరకు కూడా ఇంచుమించు. మరి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చరిత్రలో ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మరి లోకానికి తెలియపరచాలని. హల్లెలూయా. మరి అనేక రకాల యుగాల గురించి మన వేదాలు చెప్పాయి, రకరకాల ఇతిహాసాలు కూడా చెప్తా వచ్చాయి. అయితే మరి వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైంది ఆయా గుర్తులు కలిగి చూపించగలిగినటువంటి ఒక అద్భుతమైన అంశాలతో కూడిన ఒక అద్భుతమైన విధానము మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానంతో కూడిన ఆయన చరిత్ర. కాబట్టి అది కల్పితము, లేకపోతే ఎవరైనా కల్పించి చెప్పారు అని చెప్పడానికి కూడా వీల్లేదు. నాటి కాలంలో జనసంఖ్య రాయబడినటువంటి ఆ యొక్క ప్రతులు దొరికాయట. దాంట్లో మరియా యోసేపులు నమోదు చేసుకున్నటువంటి ఆ జనసంఖ్య ప్రతి కూడా దొరికినదని మరి చరిత్రకారులు తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి వాటి యొక్క ఆధారంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం అనేటువంటిది మరి ఒక చరిత్రలో గొప్ప అంశంగా మనము చెప్పడానికి చాలా మరి సంతోషించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. మరి ఎందుకంటే దేవుని సన్నిధానంలో మరి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని ఒప్పించడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని కల్పితాలు కూడా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. చూడండి,
సీన్ రక్తి కట్టడం కొరకు కొన్ని కంప్లైంట్లు చేస్తున్నప్పుడు, కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు లేనిది ఉన్నది కూడా కలిపి చెప్తూ ఉంటారు. లేదా ఉన్నదాన్ని వక్రీకరించి దాన్ని నెగిటివ్ వేలో తీసుకెళ్ళి మరి ఆ యొక్క సన్నివేశాన్ని మరి అవతల వ్యక్తికి కోపం రావాలి, అవతల వ్యక్తికి మరి ఒకసారి కయ్యానికి దిగాలి అనుకుంటే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, లేనిది ఉన్నది కలిపి వంకర మాటలతో ఆ యొక్క వర్ణన చేస్తూ విచిత్రాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అవతల వ్యక్తికి దాని మీద కాస్తంత ఎఫెక్ట్ రావడం కోసం. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం అలాంటి మరి వంకర మాటలు కానీ అలాంటి మరి కల్పిత మాటలు కానీ ఏం చెప్పింది కాదు. ఎందుకనంటే ప్రతిదీ చారిత్రక అంశాలతో రుజువు చేయబడి ఉన్నటువంటి సందర్భాలు ఇవి. మరి దేవుని సన్నిధానంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా కూడా మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందే నిత్య జీవము. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలైనటువంటి వారు గుర్తించాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే యెహోవా దేవులుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. నీ దేవుడు ఉత్తముడని దేవుని రుచి చూచి తెలుసుకొనుడి అని వాక్యం చెప్పబడతా ఉంది. హల్లెలూయా. కేవలం ఆయనని తెలుసుకోవడం కొరకు మరి రుచి చూసి తెలుసుకోవడమే తప్ప ఇంకేదో చేయాలి అనేటువంటి ఆ యొక్క విధానం ఏది లేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఆలోచించేటువంటి ఒక విషయం ఏంటంటే ఈ యొక్క చారిత్రక అంశం చరిత్రను లెక్కించడానికి మరి మరి నాటి రోజుల్లో ఒక అద్భుతమైన విధానాన్ని పాటించేవారు. అంటే ఏదైనా సందర్భం చెప్పేటప్పుడట మరి పలానా తుఫాన్ వచ్చినప్పుడు లేదా కొన్ని పుష్కరాల క్రితం అని ఇలా రకరకాలుగా ఆనవాలు చెప్తూ మన వాళ్ళు ఒక ఆనవాలు చూడండి, ఒక కొత్త గృహానికి వెళ్ళాలంటే ఓ చెత్త కుండియో ఓ కరెంటు స్తంభమో ఎలాగైతే మనం ఒక మరి సందునో లేకపోతే ఏదో ఒకటి మనం ఆనవాలు ఎలాగైతే పెట్టుకుంటామో మరి ఒక కిల్లీ షాపునో అలాగా నాటి రోజుల్లో ఏదైనా సంభవం చెప్పాలంటే మరి గ్రామాల్లో ఇలా వాడేవారట. అప్పుడు తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫానుకు ముందు ఆ తుఫానుకి వెనకాల అని ఇలాగా ఆయా సందర్భాలు చెప్తా ఉండేవారట. అయితే చరిత్రను కూడా లెక్కించాలి, రాయాలి అనే ఆలోచన మరి మరి పండితులకి కలిగింది. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఆనవాలు పెట్టి ఆ ఆనవాళ్ళతోటి చరిత్ర రాసుకోవాలని ఆలోచన కలిగింది. అలాంటి క్రమంలో ఓ మంచి చరిత్రకారుడు యొక్క మరి జీవిత చరిత్ర మనకు కావాలి. లోపం లేని అంటే కొన్ని మరి వండర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి మరి వండర్స్ చేసినటువంటి వారు, గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు, గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వారి యొక్క చరిత్రలు కొన్ని తీసుకున్నారట. గొప్ప గొప్ప కార్యాలు అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, అలాగే ప్రపంచాన్ని జయించాలి అనుకున్న నెపోలియన్, అలాగే రోమా చక్రవర్తిలో అత్యంత క్రూరుడైన కైసరు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు మరి వాళ్ళ చరిత్రలన్నీ తీశారట. మరి తీసి వాళ్ళ యొక్క డేట్స్ ఆధారంగా వాళ్ళు పుట్టిన ఆ యొక్క ఆ కాలం ఆధారంగా చరిత్రను విడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు మళ్ళా వాళ్ళకు ఒక నూతనమైన ఆలోచన వచ్చిందంటే అదేంటంటే వీళ్ళందరిలో కూడా మనము ఓ రక్త చరిత్ర ఉన్నవాడినో లేకపోతే ఎందుకంటే సాధారణంగా జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకు ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే మనము మరణం గురించి ఇలాగ కొన్ని విషయాల గురించి మాట్లాడడం. ఒక సేవకుడు అంటున్నాడు, మరణం అంటే మానవుడికి ఎంత భయం అని అంటే ఒక వీధిలో ఎవరైనా పోతే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా చనిపోయాడు అనే మాట చెప్పరట. చెప్పకుండా ఆయన ఇలా ఉండేవాడండి, అప్పుడే ఇదైపోయిందండి అని అంటారట. కానీ చనిపోయాడనే మాట చెప్పడంట. అందుకని ఒక చెడు విషయాన్ని గురించి లేదా చెడు సంబంధమైన విషయాల గురించి నోటితో పలకడానికే మహా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనం ఒకవేళ కనుక ఈ చరిత్రల్లో ఎవరిదైనా రక్త చరిత్ర లాంటిది ఏదైనా సంథింగ్ మనం తీస్తే వాడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా ఈ రక్త చరిత్ర గుర్తుకొస్తుంది, ఈ నేర చరిత్ర గుర్తుకొస్తుంది. కాబట్టి అలా కూడా కాకుండా ఈ చరిత్రలో ఒక పరిశుద్ధమైన ఉత్తమమైన
ఉన్నతమైన జీవిత ప్రమాణాలు కలిగిన వ్యక్తులు ఎవరున్నారని పరీక్షించుకున్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి కూడా చరిత్ర కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారట. హల్లెలూయా. మరి అలా పరిగణలోకి తీసుకుని మరి మునుపు అన్ని చరిత్రలు స్టడీ చేసిన తర్వాత మరి వాళ్ళందరిలో కూడా యోగ్యంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించిన ఆ వ్యక్తి ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన జీవితం, ఆయన ఏదైతే చెప్పాడో అదే దాన్ని ఆయన చేశాడు. ఏదైతే ఆయన ప్రకటించాడో, బోధించాడో దాన్ని ఆయన జరిగించాడు. అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చరిత్రని మరి ఆధారం చేసుకుని మనము చరిత్రను లెక్కించుకోవాలి. ఆయన చరిత్ర తర్వాత వచ్చిన అంశాలు, ఆయన చరిత్ర ముందున్న అంశాలతో మరి ఆయనకి ఒక అద్భుతమైన పేరు కూడా ఆ యొక్క అంశానికి పేరు పెట్టారు. అదేంటంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. హల్లెలూయా. మరి క్రీస్తు శకము ఆరంభమైన తర్వాత జరిగిన సంభవాలు, క్రీస్తు పూర్వము ఆరంభమైన ముందు ఉన్న సంభవాలతో మరి చరిత్రను లెక్కిస్తూ చేస్తూ వచ్చారు. ఇలాగా చరిత్రని 2 భాగాలుగా విభజించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి మానవుడు ఎలాగైనా వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. దేవుడి దగ్గరికి మానవుడు వెళ్ళలేడు. ఎందుకు అని అంటే మానవ జీవితము పాపముతో నిండిపోయిన పరిస్థితి. మనము తలుచుకుంటే ఒకవేళ ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే, లేదా ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంచెం డబ్బు, కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంతేనే కదా. మరి అలాగే ఇక్కడి నుంచి ఒకవేళ అమెరికా, లండన్ వెళ్ళాలనుకుంటే ఇదివరకటి కంటే ఇంకొంచెం డబ్బులు ఎక్కువగా ఉండి, ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే మరి ఆ ఇతర దేశాలకు కూడా వెళ్ళచ్చు. హల్లెలూయా. ఇంకా బాగా డబ్బు ఉంటే కనుక మరి నిజంగా చంద్రమండలంలో కూడా అడుగు పెట్టచ్చు. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే మనిషి దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళలేడు. ఎందుకనంటే మన జీవితాల్లో మరి దేవుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి, మనిషి పాపములో పుడతా ఉన్నాడు, పాపములో చనిపోతా ఉన్నాడు. కాబట్టి అందుకే పుణ్యస్నానాలని, రకరకాలైనటువంటి వ్రతాలని, ఎన్నెన్నో యాత్రలని, యాగాలన్నీ చేస్తున్నప్పటికీ మనిషి దేవుణ్ణి చేరుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకనంటే ఇది దేహానికి అంటుకున్న మాల్యం కాదు, ఆత్మకు అంటుకున్న పాపము. మరి ఆ ఆత్మకు అంటుకున్న పాపమును తీసివేయాలి అంటే పరమాత్ముడే మరి భూమి పైన ఆయన అడుగు పెట్టాలి. హల్లెలూయా. మరి దేవుడే భూమిపైకి అడుగు పెట్టాలి. ఆ కార్యము యేసుక్రీస్తు ప్రభువారిలో త్వరగా మరి ఈ యొక్క కార్యం జరిగింది. అందుకే మనం క్రిస్మస్ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ఓ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మరి దేవుని సన్నిధానంలో ఈ దేవుని చేరుకోవాలి అని అంటే కేవలం ఒకే ఒక మార్గం, నీ పాపము నుండి నువ్వు విడుదల పొందాలి. హల్లెలూయా. అసలు దేవుని చేరుకోవాలి అని అంటే ఒక వ్యక్తి పాపము నుండి విడుదల పొందాలి, పరిశుద్ధుడిగా మార్చబడాలి. హల్లెలూయా. మరి ఆ పాపాల నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయటానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి దిగి వచ్చాడు. చెప్పలు కూడా దేవుని నామమున పరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మరి నిజముగా ఆయన ఏదో వచ్చి నిజంగా కొన్ని మాటలు విచిత్రంగా అనిపిస్తాయి. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయేదాని గురించి కాదు, ఆయన వచ్చి ఆయన ఉన్న చోటకి మనల్ని తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. చెప్పలు కూడా దేవుని నామమున పరుదాం. హల్లెలూయా. తానున్నటువంటి స్థానానికి మనల్ని పైకి తీసుకెళ్ళటానికి మరి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోవడం గురించి కాదు ఆయన వచ్చింది, ఆయన చెంతకు మనల్ని చేర్చుకోవడానికి. హల్లెలూయా. ఆయన మనల్ని హత్తుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఈ యొక్క అద్భుతమైన కార్యముల గురించి ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు,
ఎన్నో సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే దేవుని బిడ్డలుగా క్రిస్మస్లో మనం పాల్పొంగులు పంచుకుంటున్న మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మరి క్రిస్మస్ ఆరాధన ఎందుకు చేస్తున్నాం అనేది కూడా కొంతమందికి అర్థం కాదు. మరి దేవుని సన్నిధానంలో ఒక అర్థవంతమైన ఒక మర్మము ఈ యొక్క పండుగలో దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం శరీరం దాల్చి రక్త మాంసములు దాల్చి నీ కొరకు రక్తం చిందించడానికి ఆత్మ అయిన దేవుడు చేసిన అద్భుతమైన మరి కార్యము ఈ యొక్క క్రిస్మస్ అద్భుత పండుగ యొక్క సారాంశం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి జన్మించాడు, పుట్టాడు అని అంటాం, కానీ నిజానికి పుట్టాడు అనే మాట కంటే ఆయన మన కొరకు వచ్చాడు అనే మాట అద్భుతమైన మరి అర్థాన్ని ఇస్తుంది. హల్లెలూయా, అద్భుతమైన అర్థం. ఎందుకనంటే మరి ఆయన పుట్టక మునుపు పరలోకంలో ఆత్మరూపిగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి అంతం లేదు, ఆరంభం కూడా లేదు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు శరీరం దాల్చి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన తల్లి గర్భమందు పడక మునుపు అని రాసింది. మరి ఏ పేరైతే దేవదూత చేత పెట్టబడిందో ఆ పేరును ఆయనకు పెట్టారట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇది మనము జ్ఞాపకం పడడం అంటే ఆయన తల్లి గర్భమందు పుట్టడం కాదు, ఆయన తల్లి గర్భమందు పడ్డాడట. హల్లెలూయా. మరి కాబట్టి దేవుని సన్నిధిలో ఒక విషయం మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆలోచన కలిగి ఉండాలి. మరి క్రీస్తు ఈ లోకానికి మరి స్త్రీ సంతానంగా పుట్టాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని విమోచించుటకై. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎప్పుడు చేయబడింది? ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ వాగ్దానం చేయబడింది. ఆదికాండం 3:15వ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా. స్త్రీ సంతానము అని, ఆమె సంతానము అని ఆమెకి దేవుడు ఆయనకు పేర్లు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే దేవుని యొక్క వాక్యంలో మరి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆమె యందు ఏంటది? ఆమె యందు అని రాస్తుంది. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, ఆమె సంతానానికి, ఆమె ఇక్కడ స్త్రీ అని చెప్తూ మరియా అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇది మరి దేవుని యొక్క అనాది కాలపు సంకల్పం. హల్లెలూయా. ఆమె సంతానానికి మరి నేను వైరం పెడతాను. ఆమె మరి కన్య అయిన మరియగా మనం ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చదువుతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధముగా, అంటే స్త్రీ బీజము సైతాను తల చితకదొరుకుతుంది అని మాట. ఎందుకని ఏ స్త్రీ మరి అయితే పాపంలోనికి మనిషిని నడిపించడానికి సాకారమైందో దేవుడు ఆ స్త్రీ జాతిలో నుంచే ఒక మరి స్త్రీని ఎంపిక చేసుకున్నాడు. ఆమె కన్య అయినటువంటి మరియా. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క సంకల్పం. ఎందుకనంటే మరి దేవుని యొక్క ఉద్దేశం పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి. మరి నిజంగా ఎక్కడైతే పడిపోయారో అక్కడి నుంచే కథ మొదలవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే త్రోవ తప్పారో, ఏ బండ నుండి చెక్కబడ్డారో, హల్లెలూయా, ఆ బండ నుంచి దాన్ని మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటు దేవుని బిడ్డలుగా ఇక్కడ రాయబడుతున్న ప్రతి మాట కూడా
ఒక అర్థాన్ని సూచించేటువంటి ఆ యొక్క సందర్భం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. మరి అంతకు మునుపు ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు. ఎవరు కూడా ఈ సంతానం యొక్క ఆ భారాన్ని పూర్తి చేయలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భారం భరించడానికి అనేకులు ప్రయత్నాలు చేశారు. అబ్రహాం మొదలుకొని మరి చాలామంది ఆ మార్గం గుండా నడిచారు, కానీ మరి దాన్ని ఎవరో కూడా పూర్తి చేయలేకపోయారు. అందుకే మరి అది చాలా భారము. ఎంత అని అంటే మరి అది దేవుని యొక్క వాక్యంలో ఆయన రాజ్య భారముగా అది పిలువబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడింది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. హల్లెలూయా. ఆయన రాజ్యము తరతరములు నిలిచేది. హల్లెలూయా. ఆయన సింహాసనము తరతరములు నిలిచేది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన రాజ్యము, ఆయన అధికారము మరి దేవుడు అక్కడ మరి ఆదాముకి ఇచ్చాడు. ఆ యొక్క అధికారము భూమి అంతటిని ఏలటానికి ఆదాముకి ఇస్తే, ఆదాముని మోసం చేసి అపవాది మరి ఆ యొక్క అధికారాన్ని దొంగిలించి అపవాది లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. హల్లెలూయా. మరి దాని నుంచి విడుదల పొందడానికి ఆయన మాటలు జరిగించేవారు, ఆయన చిత్తము జరిగించేవాడు, ఆయనకు విధేయుడైన వ్యక్తి ఒకరు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. విధేయుడిగా ఉన్న వ్యక్తి ఒకరు కావాలి. అందుకే ఆ విధేయత చూపించడానికి నజరుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5:19 కూడా మంచి మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5:19 వచ్చిన, కాబట్టి అపరాధం మూలం వచ్చినదే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమవునో, అలాగే ఒక పుణ్య కారణము వల్ల కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విధేయత అంటే శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడట. హల్లెలూయా. ఆ మార్గం గుండా ఎవరు నడవలేరండి. వాస్తవంగా ఆ భారాన్ని ఎవరు కూడా భరించలేడు. మోషే అంటాడు, మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులు వేధిస్తున్నప్పుడు విసిగిస్తున్నాడు, ప్రభువా వీళ్ళందరినీ నన్ను మోయమన్నట్టుగా మోసుకుని తీసుకెళ్ళమన్నట్టుగా నువ్వు చెప్తున్నావు, నేను కన్నానా వీళ్ళని ఏదైనా కన్నానా అని ఒకానొక సమయంలో యెహోవా సన్నిధిలో ఇసికిపోతాడు మోషే. అప్పుడు దేవుడు అతని భారాన్ని మోసే ఆయా క్రమంలో గోత్రానికి 5 చొప్పున ఇంచుమించు ఓ 70 మందిని మరి 5-6 ఇంచుమించు ఒక 70 మంది ఆ యొక్క వ్యక్తుల్ని మరి యెహోవా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పాలెము చుట్టూ వాళ్ళు నిలబడాలి, నీ భారంలో కొంత వాళ్ళ మీద మోపుతా అన్నాడు. హల్లెలూయా. అందులోంచి పుట్టింది సన్హెద్రిన్ మహాసభ. హల్లెలూయా. వీళ్ళని 70 మంది జడ్జెస్ అనమాట. ఆ తర్వాత వాళ్ళు 70 మంది జడ్జెస్గా ధర్మశాస్త్ర ప్రకారంగా మరి తీర్పులు తీర్చడానికి మరి ఒక కమిటీగా తర్వాత కాలంలో ఇశ్రాయేలీలకి వాళ్ళే ఇప్పుడు సన్హెద్రిన్ మహాసభగా, శాస్త్రులు పరిసయ్యులు కలిసిన సభగా మరి మనం చూస్తున్న ఆ యొక్క కొత్త నిబంధనలు చూస్తున్న ఆ సభ ఆ విధంగానే అది ఏర్పరచబడింది. హల్లెలూయా. అంటే భారము మొయ్యలేనండి. ఒక మనిషి భారము ఒక వ్యక్తి ఎంత మాత్రం కూడా భరించలేడు. ఎంత మనిషి భారం ఒక వ్యక్తి భరించలేడు అనడానికి ఒక జరిగిన వృత్తాంతాన్ని మీకు తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాను. టీవీ 9లో ఇది వచ్చిన వృత్తాంతం. ఈ యొక్క వార్త ఒక తల్లికి 2 పిల్లలు పుట్టారట. వాళ్ళు మాట్లాడలేరు,
కదలలేరు, ఏ పని చేయలేరు. కానీ ఆ తల్లి తండ్రులు కన్న ప్రేమ ఉంది కాబట్టి, ఆ మమకారాన్ని బట్టి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు వాళ్ళని బెడ్ మీద పెట్టే వాళ్ళిద్దరిని పెంచారట. కానీ మరి ఏం చెప్తాం? మరి మనము మోసేటప్పుడు కనీసం చూడండి, ఇప్పుడు ఈ రోజులు బట్టి చూస్తుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా మొయ్యలేని అలాంటి విధానంగా ఉంటున్నాం. మన దేవుడైతే ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటాను అన్నాడు. హల్లెలూయా. మల్ల గొలాలు పడిపోతూ ఉంటారు. 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల్ని మోయడానికే పెద్ద బరువు మోస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు మరి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. మరి అన్ని మనసు మీద కదా. 22 సంవత్సరాలు డాక్టర్స్ ఈ పరిస్థితి చూసి వీళ్ళని ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే డాక్టర్స్ అంటున్నారంట, అలాంటి పిల్లల్ని మా చేతులతో మేమేమీ చేయలేమండి, మీరు ఏదైనా చేసుకోండి అని తల్లిదండ్రులకి వదిలేశారట. వాళ్ళు వీళ్ళ గురించి మరి కోర్టులో ఇస్తే, కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు మానవ హక్కుల సంఘం అనేటువంటిది ఒక సంస్థ ఉంది, హ్యూమన్ రైట్స్ యాక్టివిటీ సంస్థ. అంటే మానవునికి జీవించే హక్కు ఉంది అనేటువంటిది ఒక విధానం ఉంది. ఆ హక్కు ప్రకారంగా కోర్టు వారి ద్వారాగా వాళ్ళని చంపకుండా ఆపారు. కానీ విషయం ఏంటంటే, తల్లి ఏడుస్తూ కోర్టు వారికి అభ్యర్థిస్తుందంట. అదేంటంటే, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యండి, మేము ఈ పిల్లల్ని మోయలేకపోతున్నాం, వీళ్ళు మేము ఇక భరించలేకపోతా ఉన్నాం, కాబట్టి మీరు ఏదైనా ఒకటి చేసి మాకు విముక్తి కలిగించండి, మానవ హక్కుల సంఘం ఒప్పుకోవట్లేదు వీళ్ళని ఏదైనా చేయటానికి అని మరి వాళ్ళు చెప్తా ఉన్నారట. చాలా బాధాకరమైన సందర్భం కదా ఇది. మరి భూమి మీద మనుషులు ఈ విధంగా ఉంటారు. ఓ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఓ వ్యక్తికి కొన్ని రోజులు ఎక్స్ట్రా అయితే కూడా మనుషులు ఈ రోజులు మరి ఆగే పరిస్థితులు లేని భయంకరమైన విధానాలు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ అనుకున్నప్పుడు మనిషి జీవితం ఎంత మరి భయంకరమైంది అని అనిపిస్తుంది. మనుషుల యొక్క ఆ దేవుడిస్తున్న ఆరోగ్యం కానీ, దేవుడిస్తున్న ఆయుష్కాలం కానీ మరి చాలా గొప్పది. ఒకవేళ కనుక ఆ రోజులను బట్టి చూస్తే, నా యొక్క ఒపీనియన్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది ఎవరి జోక్ కానీ చెప్పాలనే నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా జరిగితే, ఒక వ్యక్తి అలా చనిపోతే చాలా మంచిది, కానీ ఒకవేళ కనుక మనుషుల చేతిలో పడితే ఆ పరిస్థితులు చాలా భయంకరం. కాబట్టి దేవుని సన్నిధిలో మరి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, దినదినం చనిపోతూ బ్రతకడం అది చాలా కష్టతరమైన అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి నిజంగా అలాంటి మరణము ఏ వ్యక్తులకి కూడా రాకూడదు. కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ సందర్భాన్ని మరి ఎందుకు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనిషి యొక్క ఆ యొక్క జీవితం, మనుషులైతే బరువు మోయలేరు. మన బరువు ఒకరి మీద మోపాలని నువ్వు చూసుకోవాలరా అని అంటాం, నువ్వు చేసుకోవాలి అని అంటాం. ఆ టైంలో వాడికి కూడా సమస్య ఉంటుంది, వాళ్ళకి కూడా ఏదో సమస్య ఉంటుంది. కాబట్టి తెలివితేటలతోటి లేదా తెలివిగా కొన్ని పనులను మనము ఆయా విధానాలుగా వ్యూహాత్మకంగా చక్కబెట్టుకుంటే తప్ప, ఒకవేళ ఒక వ్యక్తి మీద కనుక మనం బేసిక్ అయితే మాత్రం చాలా అది ఇబ్బందికరమైనటువంటి అంశమే. దేవుడు ఇవ్వాలి ఆ భారం. ఓ వ్యక్తి సహకరించాలన్నా, ఓ వ్యక్తి మనల్కి సర్వీస్ చేయాలన్నా. హల్లెలూయా. కాబట్టి ఈ అన్ని విషయాలు ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మరి నిజంగా ఇవి బరువు, ఓ వ్యక్తి బరువు మనిషి మోయలేడు. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అనే మాట మరి పలకడానికేమో మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన భారాలు భరించడానికి, మన వ్యసనాలను భరించడానికి, మన వ్యాధి బాధలు
భరించడానికి మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకార్యం. ఎందుకనంటే ఆయన 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 యొక్క జీవితం గురించి ధ్యానిస్తున్నప్పుడే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో మనకి వెలుగులోకి వస్తూ ఉంటాయి. హల్లెలూయా! క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క సందర్భం మన జీవితాల్లో మరి చాలా అద్భుతమైన ఆ యొక్క విధానం, మరి ప్రేమ, క్షమాపణ అనేటువంటి ఆ యొక్క అంశాలతో కూడిన చరిత్ర యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర. హల్లెలూయా! మరి ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క మరి జీవితం గురించి నెపోలియన్ ఈ విధంగా మరి చెప్తా వచ్చాడట. నా ముందున్నటువంటి సీజర్, అంతకు ముందున్నటువంటి ఆ యొక్క అలెగ్జాండర్ భూమి అంతటా కూడా జయించాలని చాలా చాలా తపన పడ్డారు. కానీ మన మరణకాలంలో నెపోలియన్ చెప్తున్న మాటలు ఇవి. మరి ఏంటంటే కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి అది సాధ్యం కాలేదు. నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదు. కానీ మరి కనికరం చేత, కత్తి లేకుండా కనికరం చేత, క్షమాపణ చేత ఈ భూలోకాన్ని అంతటినీ, అందరి ప్రేమను, అందరి హృదయాలని, మరి భూలోకాన్ని అంతటినీ కూడా జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి చనిపోయాడట. హల్లెలూయా! చపల కొట్టి దేవుని నామమున పరుదాం. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఎందుకు ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తానంటే, లోకంలో అనేకులు మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయా విధానాల్లో స్పందిస్తూ వచ్చారు. మరి ఒక దైవజనుడు ఒకవేళ క్రిస్మస్ పండుగ లేకపోతే, లేదా క్రీస్తు జననం అనేటువంటిది లేకపోతే జరిగే సంభవాలని ఈ విధంగా వివరించుకుంటూ వచ్చాడు. ఒకవేళ కనుక క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క అద్భుతమైన పండుగ లేదా క్రీస్తు జననం, ఆగమనం ఈ లోకానికి రాకపోతే గాంధీ ఉండేవాడు కాదట. హల్లెలూయా! మరి అంతే కదండి. మరి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ బైబిల్ని ఆచరించాలి అని ఆచరించి చూపించిన ఓ వాక్యం ఆధారంగా సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టం అట. హల్లెలూయా! అందుకే ఆ సాత్వికత్వంతో కూడిన అహింస, సత్యం అనేటువంటి ఆయుధాలు చేతపట్టి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా! నిజంగా మరి ఒకవేళ కనుక మరి అమెరికా పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి. ఇప్పటికి మనం చూస్తే ఇప్పుడు అమెరికా పెద్ద గొప్ప రాజ్యంగా ఉంది. ఒకప్పుడు బ్రిటన్ గొప్ప రాజ్యంగా ఉంది. నిజంగా కనుక ఈ రాజ్యాలు ఏలుబడి చేస్తున్న సందర్భాల్లో బలహీనమైన ఎన్నో రాజ్యాలు ఉన్నాయట. అలాంటి రాజ్యాలన్నింటినీ కూడా చాలా వరకు పూర్తిగా నాశనం చేయకుండా వదిలేసిన ఆ యొక్క సందర్భాలు ఒకవేళ పరీక్షిస్తే వారి యొక్క బిలీవ్ బైబిల్ మీద ఉందట. హల్లెలూయా! అందుకే అమెరికా డాలర్ మీద కూడా ఉంటుందంట. ఏమనంటే మేము మరి దేవునిని నమ్ముతాం, వి ట్రస్ట్ అపాన్ లార్డ్ అని చెప్పి వాళ్ళు ఆ యొక్క దాని మీద మరి వాళ్ళ డాలర్ మీద ఉంటుంది. అందుని బట్టి వాళ్ళు ఎప్పుడు ఇతరులకి సహాయం చేయాలి అనేటువంటి ఆ యొక్క భావనకలు బలహీనమైన రాజ్యాలకి డబ్బులు ఇచ్చో ఆర్థికంగా ఆదుకునో ఆ విధంగా చేసిన సర్వీసే ఎక్కువ ఉంది. కానీ ఇలాగా ఈ శాతం ఏదైతే ఉందో యుద్ధాన్ని చేసి చేయించిన ఆ యొక్క శాతం చాలా తక్కువగా ఉందని చెప్తా వస్తూ ఉన్నారు. అంటే నాశనం జరగాలి, మానవహోమాలు ఎన్నో జరగాలి. ఎందుకు అంటే ప్రపంచాన్ని అంతటినీ గుప్పెట్లో పెట్టుకునే ఆయుధాలు ఈ దేశాల దగ్గర ఉన్నాయి. కానీ నేడు అవన్నీ అలాగా ఆగి ఉన్నాయి అని అంటే ఈ క్రిస్మస్ పండుగ లోకమంతా జరుపుకుంటున్నారు కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచి చప్పట్లు కొట్టి దేవుని నామమున పరుద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన ఆ అగ్రరాజ్యాలు కాబట్టి నిజంగా వాటిని మనం తిడతాం, పాశ్చాత్య దేశాలని. కానీ వాస్తవానికి వారు నమ్మిన సత్యం ఏదైతే ఉందో, ఆ యొక్క మార్గం ఏదైతే ఉందో వారిని మారణ హోమాల నుండి ఆపుతా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరుద్దాం. హల్లెలూయా!
ఎంతో టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇంకనూ వాళ్ళు ఒబీడియన్స్గా ఉన్నారంటే కొంచెం టెక్నాలజీ ఉంటే విర్రవీగిపోతూ ఉంటారు, కొంచెం బలం ఉంటేనే కదా విర్రవీగిపోతూ ఉంటారు. కానీ మరి ఎంతో మరి ఆ యొక్క విధానం ఇప్పటికీ చాలా ఆచితూచి స్పందిస్తూ ఉన్నాయి అగ్రరాజ్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికక్కడ వాళ్ళు సమాధానమే కోరుకుంటున్నారు, కానీ సాధ్యమైనంత వరకు మరి ఏ సందర్భంలో కూడా కయ్యానికి కాలు దూకే విధంగా ఉండట్లేదు. అంటే వెనక బైబిల్ దేవుడు ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మేము పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవరో కొందరు స్వార్థపరులు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులను బట్టి ఒకవేళ మన దేశస్తులు ఇబ్బంది పడితే కావచ్చు, కొన్ని స్వార్థ ప్రయోజనాల కొరకు ఏర్పరచబడిన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏర్పరచబడిన వ్యాపార సంస్థల ద్వారాగా ఏదైనా సంథింగ్ చిన్న పొరపాట్లు జరగచ్చు. మరి అవి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడవచ్చు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే సమాధానకరంగానే వాళ్ళు సమాధానమే కోరుకుంటా ఉన్నారు. ఆ యొక్క వాక్యం చేత మన పెద్దలు మన పూర్వీకులు వారు పోరాడటంతోనే మన వాక్యంలో ఉన్న మాదిరిలు చూపిస్తున్నారని భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ విధంగానే అది ఇదైంది తప్ప ఎక్కడ కూడా మరి కేవలము దేవుని మహాకృపను బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన తరపు ఇండియన్సే కాదు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇండియా ఇండిపెండెన్స్ కొరకు వారు పోరాడుతూ వచ్చారు. వాళ్ళు కూడా ధర్నాలు చేశారు. మరి నిజంగా ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి లాస్ట్ ఆ యొక్క ఎలక్షన్స్ చరిత్రలో మనం చూస్తే ఏ పార్టీ అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తుందో ఆ పార్టీకి ఓట్లు వేయమని మరి అక్కడ ఒక విధానం కూడా ఏర్పడింది లాస్ట్లో. ఆశ్చర్యకరంగా లేబర్ పార్టీ మరి అక్కడ మరి మంచి అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన పార్టీ, మరి ఒక రాజకీయ పార్టీ అక్కడ మరి ఈ యొక్క మరి ఇండియా బాధ్యత ఎత్తుకుని వాళ్ళు మన దేశానికి స్వతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. దాని విషయంలో మరి ఫారినర్స్ కూడా వాళ్ళు ఎంతగానో వాళ్ళు కృషి చేస్తూ సహకరిస్తూ వచ్చారు. కానీ ఈ విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయి? మరి ఏమీ కూడా తెలిసిన పరిస్థితి ఏం కాదు. కానీ ఒక విషయంగా మనం చూస్తే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కొరకు, కొన్ని స్వార్థపూరితమైన ఆ యొక్క విధానాల కొరకు మనుషులు ఆయా విధాలుగా మరి బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈ బైబిలే కనుక లేకపోతే మరి కొన్నిసార్లు మరి ఇలాంటి కార్యాలు జరిగి ఉండేవి కాదని ఒక సేవకుడు తన వ్యాఖ్యానంలో చెప్తున్న ఈ మాటలు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు అక్కడ ఈ మాటలు నేను ఇక్కడ తలుచుకుంటూ మరి ఈ మాటలు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను సంఘానికి సమాజానికి తెలియపరచడానికి, ఆ గొప్పతనాన్ని తెలియపరిచే ప్రయత్నంలో ఈ మాటలన్నీ ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. బట్ దేవుని బిడ్డలుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ జననంలో ఉన్న ఒక అద్భుతమైన సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం చూద్దాం. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. 20 నుంచి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఆయనే మరి బలి చదవమ్మ ఒకసారి మాట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టదు. 20 నుంచి చదువుదాం తల్లి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసూపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునేటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన పాపముల నుండి
ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. మన పాపముల నుండి ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టడం జరుగుతూ ఉంది. భూమి మీద అనేక సందర్భాల్లో వచ్చే ఇబ్బందులకి మనకు కాపాడే వ్యక్తుల్ని మనం సమకూర్చుకున్నాం. శాంతి భద్రతలను కాపాడడానికి రక్షక భటన నిలయమని, శాంతి భద్రతలు కాపాడడానికి పోలీస్ వ్యవస్థ, లేదా తర్వాత ఫైర్ సమస్యలు ఏర్పడితే ఫైర్ ఇంజిన్ అని, ఇలాగా రకరకాలైనటువంటి సమస్యలకి రకరకాలైన వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈయన వాళ్ళలో వేటిలో చేరినటువంటి వారు కాదు. నిజంగా ఈయన పాపముల నుండి రక్షించేటువంటి వ్యక్తి. హల్లెలూయా. అంటే పాపం వలన ఏం కలుగుతుందని, రక్షణ యొక్క అవసరం మనకి ఏర్పడుతుంది. పాపం వలన కలిగేటువంటి ఆ యొక్క విధానము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం వలన ఏ వ్యక్తికైనా ఓ జీతం ఏదైనా ఉందేనంటే, పాపం కలిగితే మనకు మరణం సంప్రాప్తిస్తుంది. పాపం అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో ఏర్పడితే అది ఏమవుతుంది? మరణముగా అది సంప్రాప్తించడం జరుగుతుంది. ఓ ప్రాంతంలో ఓ పెద్ద జమీందారు గారు ఉన్నారట. జరిగిన వృత్తాంతం. ఓ ప్రాంతంలో పెద్ద జమీందారు గారు. అయితే వాళ్ళ ఇంట్లో చాలా ధనం ఉండడాన్ని బట్టి కొన్ని తరాల క్రితం జరిగిన తరాల క్రితం జరిగిన వృత్తాంతం ఇది. ఒక దైవజనుడు తన సాక్ష్య రూపకంగా చెప్పిన మాట. వాళ్ళ ముత్తాత గురించి ఆ విధంగా సాక్ష్యం చెప్తా వచ్చాడు. వాళ్ళ ముత్తాత యొక్క నాన్నగారు గురించి చెప్తా వచ్చాడు. ఆయన పెద్ద జమీన్గా ఉండేవాడట. అయితే అతను తన భవనంలో నుంచి తొంగి చూస్తూ ఉన్నాడట. తొంగి చూస్తూ ఉంటే నాటి రోజుల్లో లాంతర్లు వాడేవారు. ఏం వాడేవారు? లాంతర్లు పైకి తగిలించుకోవడాన్ని వాళ్ళు లాంతర్లు వాడుతూ ఉండేవారు. వాడు వెళ్తున్నప్పుడు పనివాడు ఒకడు తట్ట తీసుకుని బుర్ర మీద పెట్టుకుని వాడు వెళ్ళిపోతా ఉన్నాడంట. వెళ్ళిపోతా ఉంటే అనుకోకుండా ఈయన దృష్టి వెళ్ళిపోతున్న పనివాడి మీద పడిందట. ఆ యొక్క తట్ట చూస్తే తట్టలో వెండి లాంతరు ఉందట. హల్లెలూయా. వెండి లాంతర్ పట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెంటనే వాడిని పట్టుకుంటారా, వాడు వెళ్ళి లాంతర్ దొంగిలించి పట్టుకుపోతున్నాడు అని చెప్పేసి వాడిని అనడంతోనే అందరూ వాడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి బట్టలు ఇప్పేసి కొడేశారట. ఫుల్గా చిత్త కొడేశారట. అయితే వాడు చాలా దెబ్బలు తిన్న తర్వాత తేలిన విషయం ఏంటంటే జరిగింది చెప్పాలి, తెలుసుకోవాలి కదా ఏం జరిగిందో. ముందు కొట్టిన తర్వాత కొంతమంది చూడండి, కొట్టి తిట్టి మాట్లాడతారు బుద్ధి లేని వాళ్ళు. ఏమి తెలుసుకోకుండా కదా. అంత అయిపోద్ది, జరిగేదంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇంకేం లాభం ఉంటుంది? కొట్టేసిన తర్వాత, తిట్టేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత వాడు చెప్పాడట, నేను దొంగతనం చేయలేదు. తట్ట పైకి ఎత్తుకుని వెళ్తున్నప్పుడు ఆ సూలు అంచుకి తగిలించినటువంటి ఆ యొక్క లాంతర్ నా తట్టలో పడింది, నేను తీసింది కాదని చెప్పి పక్కన వాళ్ళతో చెప్తే అందరూ తేరుకున్నారట. కానీ వాడికి జరిగిన అవమానం ఏదైతే ఉందో వాడు తట్టుకోలేక వాడు వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళి వాడు మళ్ళా స్నానం వాడు వాడి మనసు ఇది లేదు ఇక జరిగిన అవమానానికి. మళ్ళీ తిరిగి వచ్చి ఇంటి ముంగట ఆ పెద్ద ఆయన్ని శపించి వాడు వెళ్ళి చెరువులో దూకి చచ్చిపోయాడట. ఆడు చేసిన ఆ యొక్క విధానాన్ని బట్టి, అంటే అంత అవమానం చాలా భయంకరంగా ఇచ్చేయడాన్ని బట్టి ఈ లోపలికి ఏమైంది అని అంటే, ఆ శాపం ఏదో దాన్ని బట్టి సరిగ్గా 60 సంవత్సరాలు నిండేటప్పటికి ఆ ఇంట్లో ముసలోళ్ళు ఉండరు. వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఈయన 60 సంవత్సరాలు వచ్చినాయట. వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, ఆ 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి కోనేట్లో దిగి స్నానం చేస్తున్నాడట. పైకి వచ్చేటప్పటికి పాము గాటేసి చచ్చిపోయాడట. అయిపోయింది అక్కడ. అతనిది అలాగైతే పర్వాలేదు. వాళ్ళ ముత్తాత కొడుకు, వాళ్ళ తాతగారు, ఆయనకి అలాగే సేమ్ 60 సంవత్సరాలు నిండే టైంకి
పాము కాటేయడం, కోనేటిలో పడిపోవడం జరిగిందట. అట్లాగా ఆయన అలా చనిపోయాడట. అలాగా 2-3 తరాల నుంచి 60 వస్తే చాలు వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు చనిపోతూ ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే వీళ్ళ నాన్నగారు హయాం వచ్చిందట. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆ కేరళ ప్రాంతానికి వస్తున్నప్పుడు మరి ఈయన గురించి ఎవరో చెప్తే అనుకోకుండా ఆ మీటింగ్కి ఈయన వెళ్ళాడట. హల్లెలూయా. దాంట్లో యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన రక్తం చేత తన పాపాలు కడిగివేయబడినప్పుడు ఆ పాపం తాలూకా శాపాన్ని కూడా దేవుడు కొట్టివేశాడట. చప్పలు కూడా దేవుని నామం పడదాం. వీళ్ళ నాన్నగారు 70-80 సంవత్సరాలు జీవించాడట. హల్లెలూయా. అంటే ఎందుకు ఇక్కడ ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి కొన్నిసార్లు కొంతమంది చేసేటువంటి పనులు ఈ విధంగా అనిపిస్తుంది. పాపము తీసివేయడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. పాపం యొక్క ఆ శాపము అంత భయంకరమైంది. కొంతమంది కొన్ని పనులు చేసేస్తారు. చేసేసిన తర్వాత సారీ అంటే ఇంకేమీ ఉండదు, ఇంకే విధమైనటువంటి విధానం ఉండదు. చేసిన తర్వాత నువ్వు సారీ చెప్తాం కంటే చేయకముందే మనము దాని గురించి ఆలోచించుకోవడం చాలా మంచిది. కొన్ని పనులకు మాత్రం కొన్ని క్షమాపణ చెప్పడం ద్వారాగా తొలగించబడతాయి, కొన్నిటికి మాత్రం తప్పక పరిహారము చెల్లించాలి. హల్లెలూయా. పనిష్మెంట్ అనేటువంటిది ఉంటుంది, కొన్నాటికి పనిష్మెంట్ మాత్రం ఉంటుంది. ఎందుకనంటే మరి చూడండి, కొన్ని క్షమాపణ ద్వారాగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చిన వ్యక్తి పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. హల్లెలూయా. అయితే యేసు రక్తం చేత కడగబడిన తర్వాత కూడా తెలిసి ఎవరైనా వాక్యం తెలిసి దేవుని చిత్తం గుర్తెరిగి పాపం చేస్తే, నీకు అన్నీ తెలిసి చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అది రోగమా లేకపోతే ఏదో ఒక సందర్భంలో దేవుడు నీతో నీకే అర్థమవుతుంది, నీకు అర్థమయ్యేలా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి అది పనిష్మెంట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దెబ్బలకు తగినటువంటి మరి ఆ యొక్క తెలియక చేస్తే ఒక దెబ్బ, తెలిసి చేసి 2 దెబ్బలు అన్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనము ఎరిగి ఉండి పాపంలో జీవించే విధానం ఉండకూడదు. కొంతమంది తెలిసే కావాలనే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏం పర్వాలేదులే అనేటువంటి భావన. గుర్తుపెట్టుకోండి, సారీ అని చెప్పి మరి క్షమాపణ చెప్పే ఆ యొక్క సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. కొన్నాటికి మాత్రం ఖచ్చితంగా నువ్వు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో, భూమి మీద కూడా చూడండి, చిన్న విషయాలకి సారీతో పోతుంది. కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు మాట్లాడాల్సి ఉంటుంది, కొన్నిసార్లు సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది, కొన్నిసార్లు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది, కొన్నిసార్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మీరు గమనించండి ఒకసారి, కొన్ని జరుగుతూ ఉంటాయి. నువ్వు అన్నిటికీ సారీ చెప్పేసేసి తప్పించుకుంటానికి ఉండదు. కాబట్టి నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో చెయ్యాలని చేస్తున్నావు, కానీ నిజంగా చాలా డేంజర్ అనమాట. మనం చేసే ప్రతి క్రియల విషయంలో మనం చాలా భయపడాలి. మనం ఎంతో మరి దైవ భయం కలిగిన వ్యక్తులుగా జీవించాలి. ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క విధానం చూడండి. అబ్రహాము మరి హాగరు శారా చెప్పిన ఆ యొక్క మాటను బట్టి హాగరును చేర్చుకున్నాడు. పెనాల్టీ ఏంటి చెప్పండి? ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వ్యతిరేక జనాంగం బయటకు వచ్చింది. వ్యతిరేక జనాంగం ఇప్పుడు వాళ్ళు భూమి మీద అంతటా వాళ్ళే ఇశ్రాయేలీయులకి విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు. మరి కాబట్టి అది దాని యొక్క మూల్యం ఎంత దూరం పోతుందంటే అది ఎంత దూరమైనా వెళ్తుంది. అది కానీ దేవుని యొక్క ఆశీర్వాదం దాంట్లో ఉందని చెప్పచ్చు. కానీ ఎంత దూరమైనా ఆ యొక్క పరిస్థితులు వెళ్ళుకుంటూ వస్తూ ఉన్నాయి. నువ్వు అనుకుంటావు ఏంటంటే ఇది అయిపోయిందని. కొన్ని విషయాలు మాత్రం మనము చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నువ్వేదో పెనాల్టీ చెల్లించేస్తే, లేదా నువ్వేదో ఒక్కోసారి పెనాల్టీ చెల్లించినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పే మాట ఏంటంటే, గ్రహింపు కలిగిన జీవితాలు జీవించాలి, గ్రహింపు కలిగిన జీవితాలు జీవించాలి. క్రిస్మస్ పండుగ చేస్తున్నట్టు బిడ్డలు, క్రీస్తులోకి జీవిస్తున్నటువంటి వారు, నువ్వు ఏమై ఉన్నావో ఆయనలో
నువ్వు గుర్తించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉన్నావో అది నువ్వు గుర్తిస్తే దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకనంటే నిజంగా ఆ యొక్క సందర్భాలు మనం చూసినప్పుడు కొన్ని విషయాలు భూమి మీద మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని పెనాల్టీ కూడా చెల్లించలేని ఆ యొక్క విధానాలు అంటే కొన్ని నష్టాలు కనుక మనం లెక్కించుకుంటే పెనాల్టీ కూడా చెల్లించలేని విధానం ఉంటుంది. కానీ దేవుని మహాకృప సిలువలో వాటన్నిటికీ కూడా ఆయన మరి మూల్యం చెల్లిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కృప ద్వారాగా దేవుడు వాటిని మన కొరకు చెల్లిస్తున్నాడు. అందుకే ఆయనే వారి పాపముల నుండి రక్షించును గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టడం జరుగుతూ ఉంది అంటున్నాడు. హల్లెలూయా. యేసు అనే పేరు పెట్టారు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. అందుకే దేవదూత కూడా దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దానికి మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి మరి తొట్టిలో పండుకుని మీరు చూస్తారని చెప్పాడు. హల్లెలూయా. అటు దేవుని బిడ్డలుగా ఈ ఒక ఉదయకాల సమయంలో మరి ఆ యొక్క పాపమును గురించి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ఆ పాపం నుండి విడుదల కలిగిందనే సత్యం నువ్వు గుర్తిరిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అపాయింట్ చేయబడ్డాం జాబ్లోకి. అపాయింట్ చేయబడిన వ్యక్తి చేయబడిన రీతిగా వర్క్ చేయాలి. అలా చేయకపోతే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? వాస్తవంగా చెప్పండి, డిస్మిస్ చేస్తారు. మరి ఇక్కడ డిస్మిస్లు ఏముండవు, కానీ ఇక్కడ అంటే ఓన్లీ డిస్మిస్ చేస్తారు. కానీ మరి ఆత్మ సంబంధంగా ఇక్కడ డిస్మిస్లు ఏముండవు. కొన్ని సందర్భాలు చెప్పకూడదు, కానీ అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆత్మ సంబంధంగా నువ్వు ఆరంభించిన తర్వాత దాన్ని మళ్ళీ మనము శరీర సంబంధంగా మార్చుకోకూడదు, శరీర విధానాలకి మనము మార్చుకోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడనే విషయాన్ని ఎంతో అద్భుతంగా మనం అంగీకరిస్తున్నాం, మంచిదే. మరి ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించో, మంచిదే. మరి ఆయన కొరకు జీవించి ఆయన ఎలా సంతోష పెట్టాలనే విషయం గురించి ఆలోచన కలిగి ఉండాలి. మరి అలా ఎప్పుడైతే ఆయన సంతోష పెట్టే జీవితం కలిగి ఉండడానికి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నాలు చేస్తుంటావో నీ జీవితంలో ఈ క్రిస్మస్ కొరకు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ఎందుకనంటే అనేకులు ఆయన రాజ్య వారసులుగా మార్చబడాలి. హల్లెలూయా. అనేకులు ఆయన రాజ్య సంబంధులుగా మార్చబడాలి. హల్లెలూయా. అనేకులు ఆయన మార్గాల్లోకి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే దేవుడు నిన్ను వెలిగించాడు. ఒక కొవ్వొత్తి వెలిగించబడితే ఆ కొవ్వొత్తును బట్టి ఏమవుతుంది? అనేక దీపాలు వెలిగించబడతా ఉంటాయి. అందుకే క్యాండిల్స్ తీసుకొని చేస్తాను. ఉద్దేశం ఏంటంటే విస్తరించాలి, వెలిగించబడాలి, ప్రకాశించాలి, ప్రజ్వలించాలి, విస్తరించాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం విస్తరించబడినట్లుగా ఆ యొక్క సందర్భంలో క్యాండిల్స్ తీసుకొని చేస్తుంటాం. కారణం ఏదో ఒక అన్యాచార పద్ధతి కాదది. మరి సాక్ష్యము మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు నేను లోకానికి వెలుగునని చెప్పాడు. మనము కూడా ఆయన సన్నిధిలో వెలుగుగా జీవించి అనేకులను ఆయన వెలుగుని వద్దకి మన జీవితం ద్వారా ఆయన యొద్దకు నడిపించాలి. హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి సాక్ష్య జీవితం కలిగి ఉంటాడో వాళ్ళ జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఎప్పుడు నిరంతరం అతడు పొందుకుంటాడు. హల్లెలూయా. నిజంగా క్రైస్తవుడు అనేటువంటి వాడికి ప్రతిరోజు క్రిస్మసే. మరి ప్రతిరోజు కూడా వాళ్ళకి గుడ్ ఫ్రైడే, ప్రతిరోజు కూడా వాళ్ళకి ఈస్టరే. హల్లెలూయా. అటు దేవుని బిడ్డలుగా ఈరోజు నిజ క్రైస్తవుడుగా నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. దేవునిలో ఉన్నతంగా ఆయన కార్యాలను స్వతంత్రించుకోవాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని బిడ్డలుగా మరి జీవించడం కొరకు నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. మరి ఈ క్రిస్మస్ పండుగ నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈ క్రిస్మస్ పండుగ ద్వారాగా నీవు అనేకులకు సాక్షార్థమై లోకానికి వెల్లడి చేయబడాలి. క్రిస్మస్లో నక్షత్రం ఎలా అయితే ప్రకాశించిందో అట్లా అనేకుల్ని ప్రభు చెంతకు నువ్వు ప్రకాశించి సాక్షిగా జీవించి అనేకుల్ని ప్రభువు వద్దకు నడిపించాలి. ఈ క్రిస్మస్ పండుగ మన యొక్క మనకు తెలియకపోతే
ఈరోజు ప్రపంచ శాంతి లేదు. ఈ క్రిస్మస్ పండుగ ఆరాధన మనకు అర్థం కాకపోతే నిజంగా పాపముల నుండి విడుదల పొందే మార్గము లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎన్నెన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. భూమి మీద మరి ఏం సంపాదిస్తాం కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ తను మరి భూలోకాన్ని అంతటిని తను జయించాలనుకున్నాడట. కానీ నిజంగా చిన్న దోమ కుడితే మలేరియా వచ్చి చనిపోయాడు. తన చివరి కాలంలో తన యొక్క శవపేటికని ఎవరు మోయాలో ఇలా చెప్పాడు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి, శవపేటకి ఇటుపక్క అటుపక్క 2 కన్నాలు పెట్టి తన చేతులు కిందకి వేలాడదీసి ఉంచేలాగా. రెండోది ఏంటంటే ఆ శవపేటకిని ఫేమస్ వైద్యులే మోయాలి అని చెప్పాడు. ఎందుకంటే ఎంత గొప్ప వైద్యులు ఉన్నా మరి తన రోగాన్ని నుండి వాళ్ళు క్యూరిఫికేషన్ చేయలేదు అనే దానికి బాధగా మరి మరణం ముందు వైద్యం కూడా పనిచేయదు, మరి దేవుడు ముందు వైద్యులు కూడా పనిచేయరు, మరి దేవుని నిర్ణయం ముందు అనే లోకానికి తెలియపరచడానికి ఈ యొక్క సత్యాలు తను ఆచరించాలి అని తన శవపేటిక విషయంలో తెలియపరిచాడట. ఇక్కడ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, భూమి మీద ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే నీకేం ప్రయోజనం? కాబట్టి దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితం కొరకు ఆలోచించి, ఎన్ని పండుగలు దాటిపోతున్నాయి, ఎన్ని వర్తమానాలు దాటిపోతున్నాయి. కాబట్టి ఏ వర్తమానం చెప్పినా నిన్ను ఆయన రాకడ కొరకు సిద్ధపరచడం కొరకే, ఏ వర్తమానం చెప్పినా నిన్ను ఆయన రాజ్య సంబంధిగా మార్చడం కొరకే, ఏ మాటలు దేవుడినితో మాట్లాడుతున్నా ఆయనకు చెందిన వ్యక్తిగా నువ్వు జీవించే సందర్భం గురించే మనం తలచుకోవాలి. ఎందుకనంటే ఆయన మొదటిసారి వచ్చాడు, ఆయన రెండోసారి కూడా రాబోతా ఉన్నాడు. మరి మనలందరినీ ఆయన యొద్దకు తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఈసారి. కాబట్టి ఆ తీసుకెళ్లే క్రమంలో నీవు సిద్ధంగా ఉండాలి, నేను సిద్ధపరచబడాలి. దాని కొరకే ఈ యొక్క క్రిస్మస్లైనా న్యూ ఇయర్లైనా ఇవన్నీ. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థనలో ఏకీవించండి. నెమ్మది లేనటువంటి వారికి సమాధానము అని దూతలు సాక్ష్యం ఇస్తున్నారు. మరి భయపడేటువంటి వారికి ధైర్యము మరి దేవదూతలు క్రిస్మస్ ద్వారా సందేశాన్నిస్తున్నారు. మార్గం తెలియనటువంటి వారికి మరి మార్గం ఇదే అని దూతలకు నక్షత్రం ద్వారాగా మరి దేవుడు జ్ఞానులకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అటు దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత చేరిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీవించాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేనా నీ కృపల్నే దైవడిని ఒప్పుకుంటున్నాం. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. ప్రభా, పాపముల నుండి విడిపించడానికి, పాపం వలన కలిగే ఆ మరణం నుంచి తప్పించడానికి ప్రభువా, ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థించినప్పుడు తండ్రి వాళ్ళని నువ్వు ఎంతగానో ప్రభా క్షమించి విడిపించి అద్భుతమైన తండ్రి వ్యక్తులుగా నువ్వు మారుస్తున్నావు. వారు ఎంత భయంకరమైన వ్యక్తులైనప్పటికీ కూడా, వారు ఎంత క్రూరమైన కఠినమైన స్వభావం కలిగిన వ్యక్తులైనప్పటికీ కూడా నీ యొక్క కరుణగల హస్తం చేత వాళ్ళని దగ్గర చేర్చుకుని ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నావు. వాళ్ళని ప్రభు దగ్గర చేర్చుకుని నీ బిడ్డలుగా మార్చుకుంటూ ప్రభువా నేను తండ్రి నడిపిస్తూ వచ్చావు తండ్రి. నీ పాదాలు పట్టుకోవడానికి కానీ తండ్రి నీ నామమును ప్రభు ఉచ్చరించడానికి కానీ ఏ యోగ్యత లేని ప్రభువా మా జీవితాల్లో తండ్రి నీ నామాన్ని ఉచ్చరించడానికి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని ప్రభా తండ్రి గురించి మాట్లాడడానికి కూడా యోగ్యత లేని మా జీవితాల్లో నీ వాక్యాన్ని ఈ రీతిగా ప్రభా, నీ గొప్పతనాన్ని రీతిగా జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ జననం గురించిన గొప్ప సత్యం తండ్రి, పాపముల మా జీవితాలు నగ్గిపోచుండగా నీ రక్తం చేత శక్తి ద్వారాగా ప్రతి పాపము నుండి విడుదల కలగజేస్తూ తండ్రి ఆశ్చర్యకరమైన నీ బలియాగము ద్వారా
నీవు ఇస్తున్న గొప్ప విడుదల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ ఆత్మకు అంటుకున్న పాపం నుండి సంపూర్ణంగా విడిపిస్తూ ప్రభా మన మధ్య ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడలను కూల్చివేస్తూ ప్రభా, నువ్వు అనుగ్రహించిన ఈ అద్భుత రక్షణ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ అభిషేకం, నీ ఆశీర్వాదం, దీవెన దయచేసి ఈ రక్షణ మార్గం తండ్రి నాడు బెత్లెహేములో ప్రభా నువ్వు పుట్టినట్టే తండ్రి ఇప్పుడు ప్రభా మా హృదయాలను జన్మించి జీవిస్తూ మమ్మల్ని మీలో జీవింపజేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ అభిషేకం, నీ ఆశీర్వాదం, దీవెన దయచేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరు నీకు సాక్షులుగా జీవించడానికి ప్రభా ఓ తీర్మానం ఒక్కొక్కరిలో ప్రారంభింపచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను గురించిన వార్త ప్రభా నేను ప్రభా వినగానే ప్రభా సంతోషించినట్లుగా తండ్రి ప్రజలకు సంతోషకరమైన సువర్తమానాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి నువ్వు ప్రచురపరచమని ప్రార్థిస్తున్నాం. నీ అందరి సంతోషం, ఆనందం ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ అందరి సమాధానం తండ్రి, నీ అందరి ఆనందం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ సంతోషం, ఆనందం ప్రతి కుటుంబాల్లో మెండోరుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నెమ్మది, సమాధానం దయచేయండి తండ్రి. ప్రభువుని నమ్ముకుంటున్నారని అంటే ప్రభా తండ్రి అయినా ఆ కుటుంబాల్లో సమాధానం, నెమ్మది ఉండాలి. ప్రతి కుటుంబాల్లో ప్రభా శాంతిని, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమాధానం లేక, నెమ్మది లేక ఎవరైతే ప్రభా నీ సన్నిధికి వచ్చారో నీ వాక్య నెరవేర్పు, నీ వాగ్దానం ప్రకారంగా తండ్రి వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పనా సఖ్యం కానీ సంతోషమును, ఆనందం చేత, మహిమాయుతమైన సంతోషం, ఆనందం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ఆయా పరిస్థితులు ఈ స్థలంలోకి వచ్చారు తండ్రి. వారి హృదయాల్లో ప్రభా ఖాళీని నీవే నింపమని ప్రార్థిస్తున్నాం. నీవే నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ చేత నింపి అద్భుతం జరిగించండి. నీవే వారి యొక్క తండ్రి అవస్థలని, అక్కలని తీర్చమని ప్రార్థిస్తున్నాం. సంతోషం, పాపం ద్వారా, శాపం ద్వారా, రోగం ద్వారా, దారిద్ర్యం ద్వారా వచ్చిన ప్రతి అడ్డులు, ఆటంకములన్నింటినీ నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సిలువ ప్రభా తండ్రి, నీ యొక్క జరిగిన పునరుద్ధానాలు ప్రభా మా జీవితాల్లో అనుభవించడానికి సాయం దయచేయి. నూతనమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన ప్రభా విధానాల్లో ఒక్కొక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన పద్ధతుల్లో ఒక్కొక్కరిని ప్రభా ఈ యొక్క ప్రాచీన స్వభావాలన్నీ తొలగించి నూతనపరచండి, రూపాంతరపరచండి. రూపాంతర అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రాణాత్మ శరీరాల్లో స్వస్థతను, విడుదలను దయచే. నీ కృపగల ఉపదేశము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కృపరింపును, కాపుదలను, సంరక్షణ దయచేయమని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాపం ద్వారా వచ్చే ప్రతి శాపం నుండి, రోగం నుండి, దరిద్రత నుండి విడుదల దయచేయమని ఇటు అద్భుతమైన సత్యాన్ని ప్రభా ఈ యొక్క నీ జన్మదినం రోజున ప్రభా, నీ జన్మదినపు ఈ నెల రోజులలో ప్రభా మేము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ కృపరింపు ప్రతి కుటుంబము వెలిగించబడడానికి సాయం తెచ్చే. ప్రతి కుటుంబం సాక్షిగా జీవించడానికి సాయం తెచ్చే. ప్రతి కుటుంబం నీ కొరకు గొప్ప సాక్షాత్మైన నిలబడడానికి కృప దయచేసి సమృద్ధి దీవెన మన ఈ ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఓ పల్లె చరణం పాడుతుండగా కానుకలు సమర్పించబడతాయి.